Hi guys, welcome to Creek Chat with Venkatesh. प्यार दीवाना होता है, मस्ताना होता है, हर खुशी पे हर गम पे బేగానా హోతా హై. ఇది పాపులర్ కిషోర్ కుమార్ సాంగ్. ఎందుకు పాడాల్సి వచ్చిందంటే ప్యార్ దివానా హోతా హై అంటే ఏంటి మీనింగ్? ప్రేమ పిచ్చిది, ప్రేమ మనుషుల్ని పిచ్చి వాళ్ళని చేస్తుందని చెప్పి. లేటెస్ట్గా తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతుంది, టీఎన్పిఎల్. దాంట్లో ఒక ప్లేయర్ సెక్యూరిటీ బ్రీచ్ చేశాడు, సెక్యూరిటీ నిబంధనల్ని ఉల్లంఘించాడు. అంటే మొబైల్ ఫోన్ క్యారీ చేశాడు. మనకు తెలుసు కదా, మీరు మ్యాచ్ టైంలో ఆ ప్లేయర్ మెంబర్స్ ఆఫ్ అఫీషియల్స్ వాళ్ళ ఏరియా ఒకటి ఉంటుంది. ఆ ఏరియాలో అంటే డగౌట్ కానీ డ్రెస్సింగ్ రూమ్ ఇవన్నీ వీటిలో యూ కెనాట్ క్యారీ మొబైల్ ఫోన్. మనం చూస్తుంటాం బస్సు దిగుతున్నప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వాళ్ళ ఫోన్స్ని డిపాజిట్ చేసి లోపలికి ఎంటర్ అవుతుంటారు స్టేడియంలో. కానీ అతను క్యారీ చేస్తూ కనిపించాడు, మాట్లాడుతూ క్యారీ చేస్తూ కనిపించాడు. కారణం అడిగితే అతను ఏం చెప్పాడు? నా గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ చేయడం కోసం నేను ఫోన్ తీసుకెళ్ళని చెప్పాడు. అంటే అంత పిచ్చి ప్రేమలో ఉన్నాడు అతను. కానీ యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ అని ఉంటుంది బీసీసీఐ వాళ్ళది. చాలా వాళ్ళు డేగా కన్ను, హాక్ ఐతో వాళ్ళు ఇవన్నీ చూస్తుంటారు. వాళ్ళు దాన్ని కన్విన్స్ కాలేదు. అంత రీజన్, అలాంటి రీజన్ చెప్తే, ఫ్రివలస్ రీజన్ చెప్తే వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతారు? సో అందుకని వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ రిప్లై. దానివల్ల ఏంటంటే ఆ ప్లేయర్ని ఈ ఏడాది ఆడనివ్వద్దని చెప్పి సస్పెండ్ చేశారు. ఎంక్వైరీ, పెండింగ్ ఎంక్వైరీ. అతన్ని అయితే మీరు ఆడించొద్దు అని చెప్పారు. ₹1,00,000 ఫైన్ కూడా వేశారు. ఇలాంటి ఫైన్ మనం ఐపీఎల్లో చూసాం. మేనేజర్ ఆఫ్ రాజస్థాన్ టీం బిండర్, అతని పేరు బిండర్, రవీంద్ర సింగ్ బిండర్ అనే అతను కూడా ఫోన్ క్యారీ చేస్తూ ఉండడం, డగౌట్లో కూర్చొని ఫోన్ మాట్లాడడం మనం చూసాం. అతను ఏదో చెప్పాడు, మెడికల్ రీజన్స్ ఏదో చెప్పాడు. అతను కూడా ₹1,00,000 ఫైన్ వేశారు. సో ఆ ఫైన్ వేయడమే కాదు, చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్, ఏసీఎస్యు ఆఫ్ బీసీసీఐ. అంతేకాకుండా ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక రిపోర్ట్ వచ్చింది, ఈరోజు నిన్న వచ్చింది. దాని రిపోర్ట్ ప్రకారం వెంకటకృష్ణ అని మన తెలుగు జర్నలిస్టే ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, అతను రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఇటీవల కాలంలో చాలా లీక్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఏడాది నుంచి బీసీసీఐకి చెందిన ఈ యాంటీ కరప్షన్ యూనిట్ ప్రతి లీగ్లో వాళ్ళ ప్రతినిధులు ఉంటున్నారు. ప్రతిదీ వాళ్ళు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే దెర్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ సమ్ బుకీస్, సమ్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్. వీళ్ళు ప్లేయర్స్ని, ఓనర్స్ని, తర్వాత అఫీషియల్స్ని టెంప్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాకు చాలా లీగ్స్లో కనిపిస్తున్నాయి. ఈవెన్ టీఎన్పిఎల్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్తున్నారు. తర్వాత ఇలాంటి టెలిఫోన్, మొబైల్ క్యారీ చేసే సంఘటనలు ఇది మొట్టమొదటి ఏం కాదు, ఇంకా చాలా జరిగినాయి, ఒక 10 దాకా జరిగినాయి ఇలాంటి లీక్స్లో అని చెప్పి ఆ సోర్సెస్, యాంటీ కరప్షన్ సోర్సెస్ని కోట్ చేస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వెంకటకృష్ణ రాశారు. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. జరుగుతాయి కూడా, ఎందుకంటే ఇలాంటివి గతంలో జరుగుతాయి. మీరు ఐపీఎల్లో జరుగుతాయంటే నేను ఒప్పుకోను. ఐపీఎల్లో జరిగినా కూడా అవి చిన్నవి చెదురుమదరు సంఘటనలు జరుగుతాయి తప్ప మెయిన్గా జరగడానికి అవకాశం లేదు. అంత స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంటుంది ఐపీఎల్లో కానీ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కానీ జరగవు. కానీ ఈ చిన్న లీగ్స్ ఉన్నాయి, స్టేట్ లీగ్స్ వల్ల చాలా లాభం జరుగుతుంది. ఐఎమ్ బిగ్ ఓటరీ, బిగ్ ఫ్యాన్ ఫర్ దీస్ స్టేట్ లీగ్స్, కరెక్టే. కానీ ఇక్కడ ఇలాంటి కరప్షన్కి, ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్, పాస్ ఫిక్సింగ్కి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్లేయర్స్ అంత ఎక్కువ మనీ రాదు, ఈవెన్ ఓనర్స్కి రాదు. నేను 2016లో 17లో వీ డిడ్ వన్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ అని ఒకటి ప్రైవేట్ లీగ్ చేశాం. ఐ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ విత్ దట్ యాజ్ టెక్నికల్ డైరెక్టర్. దాంట్లో డబ్బులు పెట్టిన ఫ్రాంచైజీలు వాళ్ళకి తిరిగి వచ్చేవి కాదు డబ్బులు, ప్రాపర్ టెలికాస్ట్ లేదు. దానివల్ల రాలేదు వాళ్ళకి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? గేట్ కలెక్షన్ వస్తుందా? స్పాన్సర్స్ పెద్దగా ఇన్వెస్ట్ చేస్తారు? ఎవరు చేయరు. వాళ్ళు డబ్బులు పెట్టి ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కిట్ ఇచ్చి, డ్రెస్సులు ఇచ్చి, అన్నీ ఇచ్చి, మ్యాచ్లకు అన్నీ చేస్తే వాట్ డెలివరబుల్స్ అంటారు, ఏమొస్తాయి? వాళ్ళకి రావు కదా. సో ఓనర్స్ కూడా వాళ్ళకు కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మీరు అన్నది టెలివిజన్ రైట్స్, టెలివిజన్ రైట్స్ యూఆర్ టాకింగ్ అబౌట్? మీకు ఐపీఎల్ జరుపుతుంటే టెలివిజన్ కంపెనీస్ లేకపోతే ఈ బ్రాడ్కాస్టర్స్ పోటీ పడతారు ఏంటంటే మాకు రైట్స్ కావాలని చెప్పి. ఇక్కడ ఎలా ఉంటుంది? రివర్స్లో ఉంటుంది. రివర్స్లో మీకు స్టేట్ లీగ్స్ జరుగుతుంటే స్టేట్ లీగ్ వాళ్ళు బ్రాడ్కాస్టర్ని అప్రోచ్ అయ్యి
బాబు మాకు ఇది టెలికాస్ట్ చేసి పెట్టు అని వీళ్ళే ఉల్టా డబ్బులు ఇస్తారు బ్రాడ్కాస్ట్. ఎందుకంటే టీవీలో వస్తుందంటే అడ్వర్టైజర్స్ వస్తారు, అడ్వర్టైజర్స్ లీగ్ని స్పాన్సర్ చేస్తారు, తర్వాత జెర్సీ స్పాన్సర్స్, చెస్ట్ స్పాన్సరు, షోల్డర్ స్పాన్సర్ వీళ్ళందరూ వస్తారు. దానివల్ల ఏంటంటే టీవీ టెలికాస్ట్ అవ్వడం వల్ల మీకు స్పాన్సర్స్ దొరుకుతారు. సో అందుకని రెవెన్యూ రాదు. సో చాలా వల్నరబుల్గా ఉంటారు మీరు. టీఎన్పిఎల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్లేయర్ 10వ తారీఖున మ్యాచ్ జరిగింది, 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖున మ్యాచ్ జరిగింది, ఇండిగల్లో జరిగింది అది. ఆ మ్యాచ్ అక్కడ ఒక ప్లేయర్ లాస్ట్ ఇయర్ తమిళనాడుకి డెబ్యూ చేశాడు. అతను ఆల్రౌండర్ అని చెప్తున్నారు, లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్రౌండర్ అని చెప్తున్నారు. అతను పేరు తెలియదు మనకి, పేరు అవసరం లేదు కూడా. అతను బ్యాన్ చేశారు, వాళ్ళు బ్యాన్ అంటే సస్పెండ్ చేశారు ప్రస్తుతానికైతే, పెండింగ్ ఎంక్వైరీ. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఫోన్లు క్యారీ చేయడం తెలియదు అతనికి, గర్ల్ ఫ్రెండ్కి మాట్లాడుకోసం ఫోన్ తీసుకెళ్తాడు. ఎంత ప్రమాదం! దాని కెరియర్ రిస్క్ పెట్టుకుని చేస్తారా గర్ల్ ఫ్రెండ్ కోసం? ఎంత ప్యార్ దివానా హోతా హై అయినా కూడా కాదు కదా, ఎంత ప్రేమ పిచ్చి ప్రేమలో ఉన్నా కూడా అలాంటి చేస్తారా ప్లేయర్స్? చేయరు కదా, అండ్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ దర్ కెరియర్. సో అలాంటి చేశాడంటే సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా మీకు ఇన్సిడెంట్స్ జరిగినాయి. మీకు గుర్తుంటే 2019లో అనుకుంటా, 2019లో ఈ కర్ణాటక ప్రీమియర్ లీగ్ చాలా బాగా జరిగేది. దాని నుంచి మంచి మంచి ప్లేయర్స్ వచ్చారు, ప్రసిద్ధ కృష్ణ వీళ్ళందరూ వచ్చింది, దాదాపు పడికల్ అందరూ వచ్చింది కర్ణాటక ప్రీమియర్ లీగ్ నుంచే కదా. చాలా బాగా జరిగేది, దాన్ని చాలా చక్కగా కండక్ట్ చేశారు. కానీ పోను ఏమైందంటే ఆ లీగ్లో ఈ కరప్షన్ యాంగిల్ వచ్చేసి 2019లో ఈవెన్ ఫైనల్లో స్లోగా ఆడడం కోసం ప్లేయర్కి 20 lakhs ఇచ్చినట్టు కూడా అప్పుడు వచ్చిన వార్త. ఇద్దరు రంజీ ప్లేయర్స్, పేర్లు అక్కర్లే, ఇద్దరు రంజీ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో కొన్ని కోట్ల రూపాయల ఫిక్సింగ్ జరిగింది, అక్కడ స్పాట్ ఫిక్సింగ్ జరిగింది క్లియర్గా. చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలా ఇష్యూ అయింది. దాంట్లో హనీ ట్రాప్ కూడా అయింది. హనీ ట్రాప్ అంటే వీళ్ళని దుబాయ్కి అక్కడికి తీసుకెళ్ళి బుకీస్ వాళ్ళతో వేరే కొంతమంది అమ్మాయిలతో వాళ్ళు ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఆ ఫోటోలతో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ జరిగి చాలా డీప్గా జరిగింది కర్ణాటక ప్రీమియర్ లీగ్. దానికనే ఆ లీగ్ని మొత్తానికి రద్దు చేశారు. మళ్ళీ 2022లో మహారాజా అనే కప్ అనే దాంట్లో మరింత జాగ్రత్తలు తీసుకుని, బికాజ్ కర్ణాటక యాజ్ ఎ వెరీ గుడ్ సిస్టమ్, వాళ్ళ దగ్గర మంచి సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేశారు ఆ లీగ్. అదొక్కటే నా జరిగింది, ఇంకా జరిగినాయి. ఇంకా టీఎన్పిఎల్లో కూడా 2019లో జరిగింది, 2019లో అనుకుంటా, యాస్ 2019 టీఎన్పిఎల్లో కూడా జరిగింది ఇన్సిడెంట్. దాని మీద రిపోర్ట్ ఇంకా రాలేదు, బయటికి రాలేదు, అప్పుడు కూడా జరిగింది. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మిజోరంలో అయితే కొంతమంది ప్లేయర్స్కి మిజోరం లీగ్ విషయంలో నార్త్ ఈస్ట్ లీగ్స్లో ఇంకా ఎక్కువగా జరిగిన ఫిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మొత్తానికి రద్దు అయిపోయింది. అలాగే రాజ్పుటానా ప్రీమియర్ లీగ్ అని ఒకటి జరిగేది, దానికి నేను కామెంటరీ కూడా చేశాను, దూరదర్శన్ చేశాను, ఇంగ్లీష్ కామెంటరీ చేశాను ఒక సీజన్లో. చేస్తే వాళ్ళు బాగానే ఆడుతున్నారు, ఎంత వర్షం వచ్చినా అర్ధరాత్రి వరకు మ్యాచ్ ఆడి వర్షం ఆగి మ్యాచ్ కంప్లీట్ చేసుకున్నారు, అంతా చేశారు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు దాంట్లో ఆ లీగ్లో సీరియస్ బెట్టింగ్ జరుగుతుందని తెలిసింది. అది నాకు వెళ్ళేది ఏంటంటే, నేను చెప్పిన ఆ తెలంగాణ ప్రీమియర్ లీగ్కి దూరదర్శన్ కామెంటరీ అడిగితే, మేము 2018లోనే ఎప్పుడో 16లో అనుకుంటా అడిగితే వాళ్ళు చెప్పారంటే వీ స్టాప్డ్ టెలికాస్టింగ్ క్రికెట్ లీగ్స్, ఎందుకంటే బెట్టింగ్ జరుగుతుంది క్రికెట్ లీగ్స్లో. దూరదర్శన్ వాళ్ళు మొత్తానికే క్రికెట్ అంటే అలాంటి ప్రైవేట్ లీగ్స్ టెలికాస్ట్ మానేశారు. అంతవరకు వాళ్ళకి మంచి డబ్బులు వచ్చే దాని విషయంలో వాళ్ళు చేసేవారు, కానీ అది మానేశారు. ఎందుకంటే అక్కడ బెట్టింగ్ జరుగుతుంది, సీరియస్గా బెట్టింగ్ జరుగుతుంది. ఇలాంటి చాలా, అంటే ఎప్పుడైతే మీకు ఇలాంటి లీగ్స్ జరుగుతాయో దీంట్లో ప్రమాదం ఉంటుంది. అందుకే ఇయర్ నుంచి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిందంటే అది ఇక్కడ నుంచి ఇప్పుడు క్రికెటర్స్ ఎలాగైతే చిన్న ఈ స్టేట్ లీగ్స్ నుంచి ఐపీఎల్కి ప్రమోట్ అవుతారో, ఇండియన్ టీంకి వస్తారు, అలాగే ఇక్కడ బుకీస్ ఇక్కడ వాళ్ళ నెట్వర్క్ స్టార్ట్ అయ్యి ఈ నెట్వర్క్ ఐపీఎల్కి విస్తరిస్తుంది, ఇంటర్నేషనల్ కూడా విస్తరిస్తుంది. సో క్రికెట్లో ఎలాగైతే ఈ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తారో, బుకీస్ కూడా అలా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మొగ్గలోనే దుంచారు. సో బీసీసీఐ చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఒక మేజర్ స్టెప్ ఉంది, అది బాల్ ఈజ్ ఇన్ గవర్నమెంట్స్ కోర్ట్. ఏంటంటే ఇండియాలో దెర్ ఈజ్ నో సపరేట్ మ్యాచ్ ఫిక్సింగ్ లా. మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన చట్టాలు మన దగ్గర లేవు. అందుకే చాలామంది గొప్ప గొప్ప క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడి కూడా స్కాట్ ఫ్రీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బయటపడ్డారు, ఎలాంటి శిక్షలు పడలేదు వాళ్ళకి. తర్వాత బ్యాన్ విధించిన బీసీఐ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ బ్యాన్లు కూడా లిఫ్ట్ అయిపోయినాయి, వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు మంచి మంచి పొజిషన్స్ కూడా క్రికెట్లో కానీ బయట కానీ వాళ్ళు సాధించగలుగుతున్నారు. ఎందుకంటే ఇండియాలో మ్యాచ్ ఫిక్సింగ్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అండర్ అవర్ పీనల్ కోడ్. మన శిక్షా స్మృతి కింద మ్యాచ్ ఫిక్సింగ్ అనేది లేదు, బెట్టింగ్ కింద చూస్తారు. బెట్టింగ్ చేశారు అనుకోండి, ఏమన్నా ప్యాకాట్ ఆడారు లేకపోతే బెట్టింగ్ చేశారు, చిన్న శిక్ష, అది బెయిలబుల్ వారెంట్, చిన్న
నేరం కింద పరిగణిస్తారు. లేకపోతే 420 చీటింగ్ కేసు కింద వాటి కింద ఏవో కొన్ని పెడతారు కేసులు, పెడతారు తప్పితే మీకు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి లేదు. ఇంగ్లాండ్లో మనం చూసాం కదా, డనిష్ గారి కానీ మీకు చాలామంది క్రికెటర్స్, పాకిస్తాన్ క్రికెటర్స్, చాలామంది క్రికెటర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టారు, చాలా సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నారు. కానీ ఇండియాలో అలాంటి కఠినమైన మ్యాచ్ ఫిక్సింగ్ లాస్ రాకపోతే ఎందుకు చేయరు నాకు అర్థం కాదు. చేయాలి కదా, చేయాలి, చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇది గర్ల్ ఫ్రెండ్ ఉదాహరణ చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన వాటిని కూడా టీఎన్పీఎల్లో దాని రిపోర్ట్ కూడా బయటకు తెలియదు. ఎందుకంటే స్వీపింగ్ అండర్ ది కార్పెట్ అంటారు. ఇలాంటివన్నీ కూడా ఏముందిలే ఏమవుతుందిలే, అనవసరంగా దీన్ని బయట పెడితే ఆ లీగ్ క్రెడిబిలిటీ పోతుంది, మనకి ఆ కమర్షియల్ ఇంట్రెస్ట్ దెబ్బతింటాయని చెప్పి ఇలాంటివన్నీ చూసి చూడనట్టుగా వదిలేసే పరిస్థితి ఉండదు. అలా చేయకూడదు. మనం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇలాంటి చిన్న లీగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇవి ఈరోజు మొక్క ఉన్నప్పుడు ఉంచకపోతే అది మానైపోతుంది. సో ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. బీసీసీఐకి ఇది ఫస్ట్ వార్నింగ్గా భావిస్తున్నాను నేను. మరి ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.